రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు గురుకుల సిబ్బంది. విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కి చేరుకున్నారు. నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేనా చదువుకునే విద్యార్థుల పట్ల వ్యవహరించే తీరు అని ప్రశ్నించారు. రామాయంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్లో దారుణం జరిగింది. 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు విద్యార్థులను. స్కూల్ నిర్వహణపై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో దారుణం జరిగింది. 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచినట్టుగా తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అందిస్తారు. అబ్దుల్ బాసిత్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకలు స్థైర్య విహారం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఎలుకల బెడద బాగా పెరిగింది. ఎలుకల బెడద పెరిగిందని చెప్పి అక్కడ ఉన్న అధ్యాపకులు కానీ వాళ్ళ హాస్టల్ వార్డెన్ కానీ చెప్పినా కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. అక్కడ పరిశుభ్రత లోపం వల్ల ఈ ఎలుకలు బెడద పెరిగిందని చెప్పి ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరవడం జరిగింది. రాత్రి వేళ ఈ ఎలుకలు పడుకునే రూమ్ లో శరీరం చేస్తూ ఆ పిల్లల్ని కరవడం చేస్తుంది. విద్యార్థులు ఈ 12 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ తరలించిన విద్యార్థులకు ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ నడుస్తుంది. పద్మ, అక్కడ తల్లిదండ్రులు కూడా హాస్పిటల్ తరలించిన విద్యార్థులు చూడడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆసుపత్రి వచ్చేసారు. వచ్చి వాళ్ళు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఈ ఎలుకలు ఈ విధంగా కరిస్తే ఆ ఎలుకలను తినడానికి విషసర్పాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మా పిల్లల భవిష్యత్తు ఏందని చెప్పి తమ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థాంక్యూ బాసిత్.